రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సింది. అయితే మారిన టూర్ షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు రాహుల్. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా నాందేడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆదిలాబాద్కు చేరుకుంటారు. రాత్రికి నిర్మల్లో బస చేయనున్నారు. రేపటి పర్యటనలో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రాత్రి నిర్మల్లో బస చేస్తారు. హోటల్ మయూరి ఇన్లో రాహుల్ కు వసతి ఏర్పాటు చేశారు. హోటల్ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ తమ ఆధీనంలోకి తీసుకుంది. రాహుల్ అభిరుచికి తగ్గట్టుగా వివిధ రకాల డిషెస్ ను కూడా రెడీ చేస్తున్నారు. ఈ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశవ్యాప్తంగా రైతు భరోసా యాత్ర చేస్తున్నటువంటి ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్మల్కు రాబోతున్నారు. అయితే ఆయన ఎక్కడ ఉంటారు ఏంటి అనేది అందరూ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మయూరి ఇన్ అనే హోటల్ ఉంది. ఇది నిర్మల్లో ఉన్నటువంటి హోటల్లో అన్నిట్లో కల్లా బెటర్ హోటల్ అని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకులు భావించారు. అందుకోసమే ప్రస్తుతం ఇది 202 నెంబర్ ఉన్నటువంటి ఈ రూమ్ను రాహుల్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముందుగా లోపలికి ఎంటర్ అవగానే అటు నాయకులతో కానీ ఎవరైతే ముఖ్యులు వస్తారో వాళ్ళతో మాట్లాడేందుకు ప్రత్యేకంగా సీటింగ్ ఉంది. ఆ తర్వాత ఆయన ఉండేందుకు కూడా లోపలికి సంబంధించి ప్రత్యేకంగా బెడ్రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చూస్తే మనం పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఆయన ఉండేటటువంటి రూమ్ ఇదే. దీన్ని మనం కనుక పరిశీలిస్తే పూర్తిగా కూడా అన్ని రకాలుగా దీన్ని వాళ్ళు ముస్తాబ్ చేసినట్టు పరిస్థితి ఉంది. ఇప్పటికే స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఎన్ఎస్జీ కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం వాళ్ళ ఆధీనంలోకి ఈ హోటల్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటు బయటకు వస్తే కూడా కొంత అటు పబ్లిక్ కనిపిస్తారు. అయితే ఇందులో ఉండేది ఒక రాత్రి మాత్రమే. పొద్దున్న లేవగానే రాహుల్ గాంధీ ఇక్కడ నుంచి ఏదైతే కొరిటికల్ వరకు వెళ్తారో అక్కడ నుంచి పాదయాత్ర ద్వారా ఆయన మొత్తం మిగతా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ పరామర్శిస్తారు. మొత్తం 5 కుటుంబాలను ఎవరైతే రైతు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి 5 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి వాళ్ళని పరామర్శిస్తారు. అయితే దీనికి సంబంధించి హోటల్ యజమాని కూడా మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. రాహుల్ గాంధీ మీ హోటల్కి వస్తున్నారు, ముందుగా ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము చాలా మంచి ఆపర్చునిటీ ఇది మాకు. చాలా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ వారికి అన్ని సౌకర్యాలు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము ప్రయత్నిస్తున్నాం. మొత్తం హోటల్లో ఉన్నటువంటి బెటర్ రూమ్ మీదనా ఇంకా అంటే ఎలా ఈ రూమ్ లో మనకు ఫెసిలిటీస్ ఉన్నాయి? హోటల్లో ఇది సూట్ రూమ్ అండి. సూట్ రూమ్ వాళ్ళ అటెండెంట్కి సపరేట్గా ఫ్రంట్ రూమ్ వేరే ఉంటుంది. రాహుల్ జీ గారికి బెడ్రూమ్, వాళ్ళకి అటాచ్ టాయిలెట్స్ అలాగే ఉంటుంది. 24 hours వైఫై సౌకర్యము, మంచి సౌకర్యాలు ఉన్నాయి మా హోటల్లో. ఇంకా హోటల్కు సాయంత్రం వస్తారు రాహుల్. తర్వాత ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు? రాహుల్కి సంబంధించినటువంటి మెను అటు టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, మీల్స్ కావచ్చు, అన్ని కూడా మీ హోటల్ నుంచే తను పాదయాత్రలో ఉన్న మీ హోటల్ నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని తింటారని కూడా చెప్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము అన్ని డిపార్ట్మెంట్స్, చైనీస్ కానీ, ఇండియన్, తందూరి, బిర్యానీ, ఏవి సౌత్ ఇండియన్ డిషెస్, ఇడ్లీ వడ అన్ని ఎవ్రీథింగ్ అన్ని స్టాఫ్ మొత్తం రెడీగా ఉన్నామండి. వారి మెనూ ఇంకా మాకు ఇంకా అందలేదు. అనగానే అన్ని డిపార్ట్మెంట్స్ రెడీగా ఉన్నాం. ఏం చెప్పినా చేయడానికి తయారీగా మేము ఉన్నామండి. ఓకే, హోటల్ యజమాని స్పష్టంగా చెప్తున్నారు. అటు ఉత్తర భారతదేశం కానీ దక్షిణ భారతదేశంలో ఏ వంటకాలు కోరుకున్నా సరే తాను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి హోటల్ యజమాని స్పష్టం చేస్తున్నారు. పైగా జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. ఎటువంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు? రాహుల్ యాత్రకు సంబంధించి ఆయన అకామిడేషన్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఒక భావి ప్రధాని స్థాయి ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి ప్రత్యేకంగా మా ఆదిలాబాద్ వెనుకబడిన జిల్లాకు రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి వారి రాకను వారికి సాధారణంగా ఆహ్వానించి వారికి ప్రతి ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా వారు ఏదైతే Z+ కేటగిరీ ఉన్నారో ఆ విధంగానే వారి స్టాండర్డ్ తగ్గట్టే అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయండి. అదేవిధంగా పాదయాత్రలో కూడా భారీ మొత్తంలో కూడా జనాలు, కార్యకర్తలు వాలంటీర్స్గా వస్తున్నారు. రైతులు వీళ్ళందరూ వస్తున్నారు. దగ్గర 15 నుండి 25 వేల వరకు పాదయాత్రలో ఉంటారు. అదేవిధంగా ఏదైతే పాదయాత్ర అయిపోయిన తర్వాత కొర్టికల్ నుండి పాదయాత్ర స్టార్ట్ అయ్యి వడ్డ్యాలు అనే విలేజ్ వరకు ఎక్కడైతే ముగుస్తుందో ఈ మధ్యలో 5
ఏదైతే సొసైటీ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళ ఫ్యామిలీస్కి ఓదార్చి అక్కడ నుండి రాగానే వడ్డ్యాలో భారీ ఏదంటే ఒక సభ ఇక్కడ నుంచి ఒక సందేశం వచ్చినటువంటి పర్పస్ ఏదైతే ఇక్కడ ఉన్నట్టు భరోసా కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఒక దేశంలో ఒక అపోజిషన్ పార్టీగా కానీ ఒక ఉన్న స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఒక మంచి దేశంలో ఒక సందేశం ఇవ్వాలని మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు భరోసా కల్పించే విధంగా సందేశాన్ని కూడా ఇస్తారనేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఓకే, మొత్తానికి ఆదిలాబాద్ జిల్లా రాహుల్ రాక కోసం ఎదురు చూస్తుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని అంటే రైతు భరోసా యాత్రలో నడిచేందుకు పాదయాత్ర చేస్తున్నారు రాహుల్. 15 కిలోమీటర్లు 15 కిలోమీటర్లకు ఎత్తున కూడా అటు జనం ఉంటారు, రైతులు ఉంటారు. దాంతోపాటు ఫ్లెక్సీలు కావచ్చు, మిగతా ఏర్పాట్లు కావచ్చు, ఏ విషయాల్లో కూడా రాజీ లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగం. ఆయనకు సంబంధించినటువంటి అకామిడేషన్ విషయంలో కూడా రాజీ పడడం లేదు. నిర్మల్లో ఉన్నటువంటి అత్యంత అంటే ఏదైతే బెటర్గా ఉంటుందో అదే లాడ్జ్లో ఉన్నటువంటి స్పెషల్ సూట్ను రాహుల్ కోసం బుక్ చేశారు. వంటల విషయంలో కూడా ఏమాత్రం వెనకాడేది లేదు. ఆయనకి ఏది కావాలన్నా సరే చేసి పెట్టేందుకు మా చెఫ్లు కూడా రెడీగా ఉన్నారని చెప్పి మయూరిన్ హోటల్కి సంబంధించినటువంటి యజమానులు చెప్తున్నారు. మొత్తానికి రాహుల్ యాత్ర ఇక్కడికి రావడం వల్ల అటు రైతులకు ఒక మంచి భరోసా కూడా కల్పిస్తామని చెప్పి జిల్లా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. కెమెరా పర్సన్ జిల్లా రాజేష్తో కలిసి రాజు, NTV.